హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్ని కథతో, కథ అయితే చిన్నదే కానీ అందులో మోరల్ మాత్రం కొంచెం బాగుంటుందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న కథలోకి వెళ్దామండి. చిన్న కథ, పెద్ద కథ కాదండి. మరి సరే ఒకసారి వినండి, చిన్న కథ కాబట్టి. ఒక తండ్రి కొడుకులు ఒక ఊర్లో ఉంటారండి. చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఉన్నాయి వాళ్ళకి. ఒకే కొడుకు, చాలా గారాబంగా పెంచుతారు. ఆ కొడుకు ఏది అడిగితే అది కొనిస్తాడు. ఆయన ఏది కావాలంటే అది చేసి పెడతాడు కొడుకుకి. ఆ అబ్బాయి కూడా డబ్బు కష్టం అంటే ఏమిటో తెలియకుండా ఈ క్లబ్బులు, పబ్బులు, పార్టీలని అలా ఎంజాయ్ చేస్తూ తిరిగే మనిషి. ఇంకా నాన్న ఏం అడగడు. ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడు ఈయన. ఇంకా ఈ అబ్బాయి ఇష్టం అనమాట. అలా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఊరికనే ఫ్రీగానే పెడతాడు కదా ఈ అబ్బాయి, ఖర్చు పెడతాడు బాగా. ఇంకా పిక్నిక్లని, ఇంకా సినిమాలని చెప్పక్కర్లేదు అనుకోండి, అన్ని అలవాట్లు ఉన్నాయి ఆ అబ్బాయికి. సరే కొన్నాళ్ళకి ఆయన బిజినెస్లో కొంచెం లాస్ వచ్చి డబ్బు అవసరం అవుతుంది. ఈ అబ్బాయి ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు వాళ్ళ నాన్నతోటండి. నాన్న, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకైతే వేలల్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేరు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తాడు. నీకెంతమంది ఉన్నారంటే, నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాన్న. ఆ అబ్బాయి పేరు కిషోర్ ఏదో సంథింగ్ అనుకోండి. అతను ఉన్నాడు. అతనే నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఆయనే చెప్తాడు. అలాగా అయితే నీకు చాలా షేమ్ డాడీ, ఇంత వయసు వచ్చి ఇంత పెద్ద బిజినెస్ నువ్వు చేస్తున్నప్పుడు ఒక్క ఫ్రెండ్ ఉండడం ఏంటాడి? నాకైతే చూడు వేళల్లో ఉన్నారు ఫ్రెండ్స్ అంతా. వెరీ షేమ్ డాడీ, అలా చెప్తుంటాడు. సరే అలాగే అని చెప్పి, ఏం లేదురా, నాకు బిజినెస్లో కొంచెం లాస్ అయింది, ఒక 5 lakhs డబ్బు అవసరం పడింది. ఒక 2-3 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను నేను. నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరి దగ్గరైనా ఒక 5 lakhs డబ్బు తీసుకుంటే నాకు 2-3 రోజులు తిరిగి ఇచ్చేస్తాను నేను. కొంచెం డబ్బు టైట్గా ఉంది నాకు, వెంటనే డబ్బు సర్దవలసిన అవసరం ఉంది. అది ఎంత డాడీ, 2 రోజులు ఎందుకు, 2 గంటలు తెచ్చిస్తాను మీకు అని చెప్పేసి వెళ్తాను. ఎవరు ఒక ఫ్రెండ్ అడుగుతాడు, ఆ ఊర్లో లేనంటాడు. ఇంకో ఫ్రెండ్ని అడుగుతాడు, మా నాన్న ఎక్కడికో వెళ్ళాడు, నా దగ్గర డబ్బు లేదంటాడు. ఇంకో ఫ్రెండ్ అయితే తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అలా ఇంచుమించు ఒక 100 మంది వరకు అడుగుంటాడు. 100 మంది కూడా నో రిప్లై. కొంతమంది ఫోన్ కాల్స్ కట్ చేసేయడం, సారీ బ్రదర్, నా దగ్గర కూడా డబ్బు లేదనడం, మా ఇంట్లో డబ్బు లేదని, మాకు కష్టాలు ఉన్నాయి. అలా చాలా రకాలుగా చాలామంది తప్పించుకుంటున్నారు. అబ్బాయికి చాలా షేమ్ అయిపోయాడు. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక 5 lakhs నేను మా నాన్నకి సర్దలేకపోయినా, నాన్న అక్కడికి అడిగాడు. నాన్న ఎంత బాగా చూసుకుంటాడు నన్ను, నాన్నకి అవసరం వచ్చినప్పుడు నేను డబ్బు సర్దలేకపోయినా ఫీల్ అవుతాడు, కానీ ఎవరు ఏ హెల్ప్ చేయరు. అప్పుడు సారీ నాన్న, 2 days 3 days టైం ఇచ్చావు కానీ నేనేం చేయలేకపోయాను. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మరి ఎవరు నాకు డబ్బు సాయం చేయలేకపోయారు. సరేనా, పోనీ నీ ఫ్రెండ్స్ ఎవరు సాయం చేయలేరు కదా, పోనీ మా ఫ్రెండ్ని అడుగుతాను, ఆయన ఏమైనా ఇస్తాడని చూద్దాం. ఏమి ఇస్తాడే డాడీ, మీద ఉన్నది ఒక్క ఫ్రెండే ఎప్పటి నుంచి ఉన్నాడన్నో, ఆయన 5 lakhs ఎలా తెస్తాడు ఒకసారి అని. అనవసరం డాడీ, ఓన్లీ అడిగి చూద్దాం, తప్పే ఉంది, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు. నువ్వు అడిగేవో లేదన్నారు, వచ్చేసావు కదా, అలాగే నేను అడుగుతాను, ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు. సరే ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తలుపు తీస్తాడు. తలుపు తీసి కూర్చొని కూల్ డ్రింక్స్ అవి ఇచ్చి కాసేపు అదేది మాట్లాడుకొని, చాపట్టేది మాట్లాడుకున్న తర్వాత బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అని అడుగుతాడు ఈ ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ అంటాడు, లేదురా, కొంచెం నాకు డబ్బు ఇబ్బంది అయింది, ఒక 5 lakhs అవసరమైంది, కానీ ఎక్కడ దొరకట్లేదు అంటే. అదేంటే అలా అంటావు, నన్ను మర్చిపోయావా నువ్వు, నా ఫ్రెండ్ లేడనుకున్నావు నువ్వు, ఉండు నన్ను ఇప్పుడే ఇస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళి 5 lakhs ఒక బ్యాగ్లో బ్రీఫ్ కేసులో పట్టుకొచ్చి ఆ ఫ్రెండ్కి ఇస్తాడు. ఈ అబ్బాయి ఎంతో ఆశ్చర్యపోతాడు. 5 lakhs అంటే మాట్లాడేది, ఇంట్లో వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఒక మాట లేదు అనలేదు, రేపు ఇస్తానని కూడా చెప్పకుండా, ఎంత బెస్ట్ ఫ్రెండ్, ఎంత క్లోజ్గా ఉంటారు వీళ్ళు అని చెప్పి కొడుకు చాలా ఆశ్చర్యపోతాడు. సరే 5 lakhs తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ డబ్బు తిరిగి రిటర్న్ ఇచ్చేసి, లేదు కొడుకుతో చెప్తాడు, మా డబ్బు అవసరం లేదురా, నువ్వు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది అని చెప్తూ ఉంటావు కదా, అవసరానికి అక్కర్లేని ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే వేసుకోకుండా, కానీ అవసరం వచ్చినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు. చూడు, నాకు కూడా ఒక్క ఫ్రెండ్ అవసరానికి అడగగానే 5 lakhs ఇచ్చాడు నాకు, అంతేగాని డబ్బు ఉండి లేదనిపించుకొని మొహం తప్పించుకుని తిరిగేవాళ్ళంతా ఫ్రెండ్స్ కాదురా
వాళ్ళంతా నీ డబ్బు వెనకాతలు నువ్వు ఇచ్చే పార్టీలు వెనకాల తిరుగుతున్నారు కానీ నీ గురించి కాదు. ఇది తెలుసుకుంటాను ఉద్దేశంతో నేను నీకు చిన్న టెస్ట్ పెట్టాను. నాకు చెప్తాను ఆ అబ్బాయి సిగ్గుతో తల ఉంచుకొని కరెక్టే మనం ఫ్రెండ్స్ మన డబ్బు పెట్టినంతకాలం మన చుట్టూ తిరుగుతారు కానీ మనకు అవసరం వచ్చినప్పుడు అక్కర్లేని ఫ్రెండ్స్ నాకు వద్దు అని చెప్పేసి ఇంటి కొట్టనే ఉండి బుద్ధిగా ఉండి వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటాడండి. అందుకే ఫ్రెండ్షిప్ కూడా మనం చూస్ చేయాలనుకుంటామండి. ఎవరిని పడితే వాళ్ళ అమ్మాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనుకోకుండా మనకి నిజమైన ఫ్రెండ్ ఎవరో వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలండి. ఈ కథ నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.